హాయ్ అండి. ఈరోజు చికెన్ 65 ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని క్లీన్గా కడుక్కోవాలి. తర్వాత దానిలో వేయాల్సిన పదార్థాలు నేను చెప్తాను. 3 టీ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్, సోయా సాస్, గరం మసాలా ఒక చిన్న స్పూన్ వేయండి, సరిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేయండి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇష్టం అవుతే కొందరు ఎగ్గు కూడా కొట్టవచ్చు, ఎగ్గు కలుపుకుంటారు కొందరు. అది మీ ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేకుంటే స్కిప్ చేయండి. ఇలా కలిపినాక లెమన్ పిండాలి. 1/2 చెక్క సరిపోతుంది పావు కేజీకి. లెమన్ ఎందుకు పిండాలంటే ఈ ముక్క విడివిడిగా వెళ్ళిపోకుండా డీప్ ఫ్రై చేసేటప్పుడు ముక్క అట్లా గట్టిగా ఉంటుంది. కంపల్సరీ లెమన్ పిండితే బాగా టేస్ట్ వస్తుంది. ఇలా కలిపి 2 అవర్స్ కంపల్సరీ నాననివ్వాలి. ఇంకా త్వరగా చేయాలనుకుంటే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి చేసుకుంటే అలా అయినా టేస్ట్ బాగుంటుంది. 2 అవర్స్ నానబెట్టిన చికెన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలి ఆయిల్లో. ఇలా 1 చేస్తే నీట్గా వస్తాయి, అంటుకోకుండా. చికెన్ ఈ కలర్కు వచ్చాక తీసేయాలి. చూడండి కలర్ ఎంత బాగుంది. ఇప్పుడు ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో చిల్లీస్ వేయాలి. చిల్లీస్ కొంచెం ఇట్లా వేగాలి. ఇది కలర్ మారినాక వెల్లుల్లి కట్ చేసిన పీసెస్ వేయాలి. ఇప్పుడు కాజులు వేయాలి. ఇందులో ఇప్పుడు కరివేపాకు వేయాలి. కొంచెం సోయా సాస్ వేయాలి. కొంచెం టమాటా సాస్, ఇట్లా 1 మినిట్ ఇలా అలా. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తాం. వాటర్ యాడ్ చేసినాక ఇలా మరగాలి. వాటర్ అనేది వేడి బాగా అవ్వాలి. చూడండి ఇలా అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో చికెన్ ఫ్రై చేసుకున్న ముక్కలు వేద్దాం. ఇలా మొత్తం డ్రై కావాలి. చికెన్ ఫ్రై అయినాక అసలు నేను కలర్ వాడలేదు, ఇందులో హెల్త్కి అంత మంచిది కాదని. బయట కూడా రెస్టారెంట్లో అజినోమోటో వేస్తారు. ఆ టేస్ట్ మనకు రావాలంటే మనం నానబెట్టుకున్నప్పుడు కొంచెం నిమ్మకాయ పిండాలి. సేమ్ అదే టేస్ట్ వస్తుంది.
అజినోమోటో హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి స్కిప్ చేయాలి.